వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకి వెళ్ళామండి. చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మేము వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకి వెళ్ళామండి. చాలా బాగుంటుందండి ఆలయం అయితే. ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నాయుడు తోటలో ఉందండి. ఇక్కడ పెందుర్తిలో కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. స్వామివారి దర్శనం చేసుకొని మేము ప్రసాదం తీసుకొని అయితే ఇంకా అక్కడ కూర్చున్నామండి. ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా ప్రసాదం తిని మేమైతే ఇంటికి బయలుదేరుతున్నామండి. ఇక్కడ కింద అయితే ర్యాబిట్స్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి, క్యూట్గా ముద్దు ముద్దుగా ఉన్నాయి. భలే ఉన్నాయండి ర్యాబిట్స్ అయితే. ఇంకా ర్యాబిట్స్ని చూసి వాటికి హాయ్ చెప్పేసి బయలుదేరిపోయామండి. ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయితే చాలా బాగుంటుందండి. కొంచెం కొండపైన ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా కూడా కొండపైనే ఉంటుందండి. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుందండి. ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి పండుగ రోజు మా అమ్మాయి వాళ్ళ నృత్య ప్రదర్శన జరిగిందండి. చాలా బాగా జరిగింది. మీరు ఫస్ట్ చూసిన వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంది కదండి, అది ఆ ఏకాదశి పండుగ రోజుదే అండి. ఆ రోజు కూడా నేను ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంది వీడియో తీసి పెట్టానండి. చాలా బాగుంటుంది దేవాలయం అయితే. ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఇంకా పైన కూడా విగ్రహాలు అవి ఉన్నాయి. మేమైతే ఇంకా పైకి వెళ్ళలేదు. మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే మేము వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకి వచ్చి అయితే దర్శనం చేసుకున్నామండి. ఇంకా ఇంటికి కూడా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ దారిలో కింద కూడా ఇంకా శివాలయం అది ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇవి బీన్స్ అండి, పచ్చి బఠానీలు అంటారు కదా. ఇవి ఈ మధ్య సీజన్లో అయితే చాలా బాగా దొరుకుతున్నాయి. ఇంకా ఇప్పుడు సీజన్లో కూడా తక్కువ ప్రైస్ ఉంటుంది కదా అని తీసుకొచ్చి అయితే నేను ఇక్కడ అన్నిటినీ ఒలుస్తున్నానండి. వీటిని మంచిగా ఒలిచి ఒక జిప్ లాక్ కవర్ ఉంటుంది కదండి, అందులో స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి, ఫ్రెష్గా ఉంటాయి. నేనైతే ఇలా పచ్చివే పెడుతున్నానండి. ఇవైతే ఒక 20 డేస్ వరకు 30 డేస్ వరకు అయితే నిల్వ ఉంటాయి డీప్ ఫ్రిడ్జ్లో. ఇంకా వీటిని బాయిల్ చేసి చల్లటి నీళ్ళలో వేసి అవి వాటర్ అంతా డ్రైన్ అయిన తర్వాత కూడా ఇలా కవర్లో వేసి పెట్టుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో ఇంకా చాలా రోజులు ఉంటాయండి, చాలా మంత్స్ వస్తాయి. కానీ ఇప్పుడు సీజన్లో చాలా దొరుకుతున్నాయి కాబట్టి ప్రజెంట్ నేను కొన్ని రోజుల వరకనే ఇలా స్టోర్ చేసి పెడుతున్నాను. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఈజీగా అయితే వాడుకోవచ్చండి. వీటితో చాట్ చేసుకోవచ్చు, కట్లెట్స్, ఇంకా టమాటో కర్రీ, పొటాటో కర్రీలో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. పైగా చాలా హెల్దీ. ఇంకా బయట దొరికే ఆర్టిఫిషియల్ కలర్స్ వేసి అమ్ముతారు కదా, వాటికంటే ఇవి ఎంతో హెల్దీ అండి. ఇలా సీజన్లో అయితే ఎక్కువ తీసుకొని నేనైతే ఇలాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటానండి. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎంతైనా మనకి మన హెల్త్ ఇంపార్టెంట్ కదండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. నేను ఇలా చేస్తానండి, అంతే. బాయ్ అండి.